బట్టి ఈ శుక్రవారం రెండవ ఆరాధనలో ఇలాగున కూడి దేవుని నామాన్ని ఘనపరచడానికి, ఆయన జీవము గల మాట్లాడడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క లేఖనములో నుండి ఒక శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో ఖచ్చితముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవైన మా పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న వేళ సమయములో నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడబోచున్నందుకు స్తోత్ర. సేవకునిగా నన్ను మరుగుపరిచి మాతో మాట్లాడి మీరు బలపరుచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభువారు ఆయన శిష్యులతో ఖచ్చితముగా ఒక మాటను చెబుతా ఉన్నాడు. ఆయన నిశ్చయము అంటే ఖచ్చితం అని అర్థం. నిశ్చయం అంటే ఖచ్చితము అని. ఆయన ఖచ్చితముగా చెబుతున్న మాట ఏమిటి అంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో ఖచ్చితముగా చెబుతున్నాను అన్నాడు. ఈ మాటను ప్రభు ఎందుకు చెబుతున్నాడు వాళ్ళతో అని అంటే, వీళ్ళకే మనలో ఎవడు గొప్పవాడుగా ఉంటాడు అనేటువంటి తర్కం ప్రారంభమైంది. చూడండి వాక్యాన్ని. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం కూడా చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, యేసు ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు శిష్యులు. యేసు ప్రభువు చేసిన కార్యాలు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువు మాటలింటూ ఉన్నారు. అయినను వీళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడిగా ఉంటాడు? మనం ఈయన వెంబడిస్తున్నాం, ఈయన మాటలు వింటున్నాం, ఈయన మాటలు అనేక మంది ప్రజలు వింటున్నారు. అయితే మనలో ఎవడు గొప్పవాడు అంటే తమని తాము ఎవరిని గొప్పవాడిగా ప్రభు చెబుతాడు అన్న ఆలోచన వాళ్ళలో ప్రారంభమైంది. అంటే మనలో ఎవడు గొప్పవాడు, అక్కడ ప్రభువుని పెట్టుకుని మనలో ఎవడు గొప్పవాడు అని చెప్పుకోవడం ఎంత అవివేకం. ఏమండి, ఎంత తెలివి తక్కువ ఆలోచన. ఆయన కంటే గొప్పవాడు ఎవడుంటాడు అన్న ఆలోచన రావాలి. కారణం, ఆయన ఎవరో వాళ్ళకి అర్థమయ్యింది. ఆయన ఎవరు అని అంటే 16వ అధ్యాయంలో పేతురు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము
మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పేది. చాలు. ఏమని చెప్పాడు? అయ్యా నువ్వెవరవి అని అంటే, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. మరి ఇంత సమాధానం చెప్పిన పేతురు, ఇంత ఆలోచన కలిగిన శిష్యులు వచ్చి, మనలో ఎవడు గొప్పవాడో ఆయన్ని అడుగుదాం, లేక పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారిగా ఉంటారో అడుగుదాం అనేటువంటి ఆలోచన ఎంత అజ్ఞానపు ఆలోచనో మీరు ఆలోచించాలి. ప్రభువుని ముందు పెట్టుకొని ఆయనను వెంబడిస్తున్న వారు మనం ఇలా అడిగితే మనం బుద్ధిహీనులం అవుతాం. ఆయన కన్నా గొప్పవాడు ఎవడూ లేడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన సజీవుడు అని మనం తెలుసుకున్నాం కదా. అలాంటప్పుడు ఆయన్నే పరలోక రాజ్యములో ఎవడు గొప్పోడు అని అడగడం ఏంటి? ఆయన కన్నా పరలోక రాజ్యములు ఇంకెవడుంటాడు గొప్పోడు అన్న ఆలోచన రావాలి. అయితే ప్రభువు వాళ్ళు అడిగిన ఆ మాటకి కోపపడలేదు. లేకపోతే మీకు బుద్ధి లేదంటయా, నేను తప్ప ఎవడుంటాడు పరలోకములో అని అనలేదు. వాళ్ళతో ఒక మాట క్లియర్గా చెప్పాడు. ఏమనంటే, పరలోక రాజ్యములో గొప్పోడు ఎవడో తర్వాత సంగతి. అసలు ముందు దానిలోకి వెళ్ళాలి కదా, వెళ్ళితేనే కదా గొప్పోడో చిన్నోడో తెలిసేది. అయితే ముందు మీరు పరలోకం వెళ్ళాలి అంటే ఎలా ఉండాలో 2 మాటలు చెప్పాడు. ఎలాగంటే, నెంబర్ 1 మార్పు నుండి. ఏం పొందాలట? మార్పు నుండి. బిడ్డల వంటి వారైతేనే గాని, రెండో మాట, బిడ్డల వంటి వారైతేనే గాని మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపాలని నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా చెబుతున్నా. మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే 2 లక్షణాలు కావాలి ముందు మీకు. ఏంటంటే, ఒకటి మార్పు కావాలి. ఏం కావాలి మీకు? మార్పు కావాలి. రెండవది, మార్పు చెందిన మీరు బిడ్డల లాంటి వాళ్ళు అవ్వాలి. మార్పు చెందిన మీరు బిడ్డల లాంటి వాళ్ళు కావాలి. చాలాసార్లు మనం మార్పు చెందాము అనుకుంటాం కదండి. మనం మార్పు చెందాము అనుకుంటాము కానీ చాలా విషయాలలో మార్పు కనపడదు. చూడండి, వీళ్ళు మారాము, యేసు ప్రభు శిష్యులము, యేసు ప్రభుని వెంబడిస్తున్నాము అన్నట్టు కనబడుతున్నారు కానీ సమాజానికి వీరిలో మార్పు రాల. ఎలా మార్పు రాలేదు? 2-3 శిష్యుల గురించి చెబుతారు, జాగ్రత్తగా గమనించాలి. ఎలా మార్పు రాలేదు అని అంటే, యోహాను యాకోబులు ఒక ఊరు వెళ్ళారు. ఒక ఊరు వెళితే ఆ ఊరోళ్ళు అన్నారు, మా ఊర్లో సువార్త చెప్పొద్దు మీరు అని చెప్పి అన్నారు. అప్పుడు ఏం చేయాలి? సర్లేవయ్యా, ప్రభు చెప్పాడు మీ ఊర్లో సువార్త చెప్పకపోతే పాద ధూళి దులిపెళ్ళిపోమన్నాడు. రేపు తీర్పు తీర్చిన రోజున ప్రభువా మేము ఆ ఊర్లోకి వెళ్ళాము, వీళ్ళు వాక్యం వద్దని మమ్మల్ని తోలేశారు, అందుకే మేము ఆ వాక్యం చెప్పలేదని వచ్చేస్తాము, అది ధూళి సాక్షిగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చేయాలి. వీళ్ళు ఆ ఊరిలో సువార్తకు అవకాశం ఇవ్వలేదని ప్రభు దగ్గరకు వచ్చి అంటారు, ప్రభువా వాళ్ళు మన వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు, అందుకనే ఆ ఊరి మీదకి అగ్ని వచ్చి ఆ ఊరు వాళ్ళందరినీ తగలేసేటట్లుగా మేము ప్రార్థన చేస్తాం, నీకు ఇష్టమేనా అని అడిగారు. అంటే ఇప్పుడు ఏం పోలేదు, వాళ్ళని ఇష్టపడకపోతే కాల్చేయడమేనా, వాళ్ళని ఇష్టపడకపోతే చంపేయడమేనా, వాళ్ళు ఇష్టపడకపోతే నాశనం చేయడమేనా? అసలు ప్రపంచం నశించిన దానిని వెతకి రక్షించడానికి. వీళ్ళేమంటారు, మేము నాశనం చేస్తామంటారు. అంటే వీళ్ళలో మార్పు వచ్చిందంటారా? ఏమండి, ఆలోచించండి. వీళ్ళల్లో మార్పు రాలే. వాళ్ళ మాటలు ఎవరైనా వినకపోతే వాళ్ళ మీద కోపం కదా, వాళ్ళ మాట ఎవరైనా వినకపోతే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవడం, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద పులారా ప్రభు దగ్గరికి వచ్చి సాడీలు చెప్పడం నేర్చుకున్నారు. ఏమండి, పేతురు గారు చూడండి, పేతురు గారు ప్రతిదానికి
ప్రభుతో ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రభు పేతురుని ప్రత్యేకించి తీసుకెళ్తా ఉండేవాడు. ఇలాంటి పేతురులో ఎంత మార్పు రావాలి? నేను ప్రభువుతో ఉంటున్నాను కదా, ఎక్కడైనా ఆయన ఇంటికి వెళుతున్నప్పుడు కూడా నన్ను, యోహాను, యాకోబుని తీసుకెళ్ళాడు. నేను చాలా చేష్టముగా ఉండాలి. పేతురు, ఇదిగో నేను ప్రభుతో ఉంటున్నాను గనక నాలో మార్పు కావాలి అనుకోవాలి. పేతురు పరిస్థితి ఎలాగుంది అంటే, గెత్సేమనే తోటలో ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి వస్తే పేతురు కోపం వచ్చి తన దగ్గర కత్తింటే తీసి మల్కు అనే సైనికుడి చెవి నరికేశాడు. అసలు ఈయన ప్రార్థనకి వెళ్ళాడు కదా, కత్తెత్తు పట్టుకెళ్ళాడు. ప్రార్థనకి వెళ్ళాడు, కత్తి అవసరమా అంటే? ప్రార్థనకి వెళ్ళాడు కానీ దేవుని వదిలిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, కొంతమంది కత్తి పోటీ లాంటి మాటలు మాట్లాడతారట. ఏ పోటు అంటే? ప్రార్థనకి వెళుతున్నారు కానీ కత్తి పోటు లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాడు కత్తుల్ని తీసుకెళ్ళడం మానలా, కత్తులు తీసుకెళ్ళడము మానలా. అంటే చాలా మట్టికి శిష్యులలో మారు మనసు కనపడలా. అందుకే వార్త చెబుతున్నాడు ప్రభు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి. ఎందుకు అంటే పరలోకం వెళ్ళడానికి. ఈ రోజున ఎవరైనా భూమి మీద ఏ కులం వాడు కానీ, ఏ మతం వాడు కానీ, ఏ దేశం వాడు కానీ, ఏ భాష వాడు కానీ, స్త్రీ కానీ పురుషుడు కానీ యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకోవాలి అని వాక్యం బోధిస్తుంది అంటే ఒకే ఒక్క కారణం, మనము పాపముతో జన్మించాం, పాపములో పెరుగుతున్నాం. పాపానికి జీతం రెండవ మరణం అనబడుతున్న నిత్య నరకం. కనుక నరకము నుండి తప్పించబడి, పాపము నుండి విమోచించబడి పరలోక రాజ్యం వెళ్ళుట కొరకే యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటి అంటే ఆయనే మన పాపముల కొరకు మరణించినవాడు. ఆయనే తన అమూల్యమైన రక్తమును మన పాపముల నుండి విడిపించడానికి కాచినవాడు. ఆయనే పరలోకానికి ద్వారం. ఏ వ్యక్తి అయినా, ఏ మనుషుడైనా పరలోకం వెళ్ళాలి అంటే ఒకే ఒక్క దారి, యేసు ప్రభువే. యేసు ప్రభుని కాకుండా, యేసు ప్రభు లేకుండా, యేసు ద్వారా కాకుండా ఏ మనుషుడు కూడా పరలోకం వెళ్ళే అవకాశము లేదు. కనుక వాక్యమును బట్టి ఎవరైనా సరే యేసు ప్రభు నమ్ముకోవాలి అనుకుంటే, ఎందుకయ్యా అంటే పరలోకం వెళ్ళాలి అంటే యేసే మార్గం. దేవుని స్తోత్రం. వాక్యములో ఏంటి మన ప్రయాస? ఈ రోజున మన ప్రయాస అంతా ఎందుకు? ఏమండి, ఇన్ని శ్రమలు ఎందుకు పడుతున్నాం? ఇంత నిష్ఠగా ఎందుకు బ్రతకాలి? అందరిలాగా మనుషులమేగా, అందరిలాగా లోకములు బ్రతకొచ్చుగా, లోక కోరికలతో జీవించవచ్చు కదా. అన్నిటినీ పులాల విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతని కాపాడుకుంటూ దేవుని రాకడొస్తుంది, యేసు ప్రభు రాబోతున్నాడు, అయ్యో నేను పాపము చేస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాను, కనుక ఏమైనా సరే పరలోకం వెళ్ళాలి అన్న నిరీక్షణతో ఇక్కడ మనం జీవిస్తున్నాం. అయితే పరలోకం వెళ్ళాలి అంటే ఎలాగ మనం ఉంటే పరలోకం వెళ్తామో 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను మధ్యాహ్నం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలి అంటే మనము ఎలా ఉంటే పరలోకం వెళతాం? గుడికి వెళ్ళినంత మాత్రం పరలోకం వెళ్ళం. బాగా గుర్తు పెట్టుకోండి. నేను ప్రతి శుక్రవారం గుడికి వెళ్తానండి, ప్రతి ఆదివారం గుడికి వెళ్తానండి. నువ్వు ఆదివారం గుడికెళ్ళు, శుక్రవారం గుడికెళ్ళు, రోజు గుడికెళ్ళు. గుడికి వెళ్ళినంత మాత్రాన మనం పరలోకం పోం. ఏమండి, బైబిల్ గ్రంథాన్ని రోజు చదివినంత మాత్రాన పరలోకం పోం. ఏంటి, రోజు ప్రార్థించినంత మాత్రాన పరలోకం పోం. లేక అందరికన్నా ఎక్కువ దశమ భాగమునిచ్చినంత మాత్రాన పరలోకము పోం. మరి పరలోకం పోవాలి అంటే ఎలా ఉంటే మనం పరలోకం వెళతాం? మనం మరణించిన తరువాత మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఎలాగ మనం
బ్రతికితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలము. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలలో పురాణ 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ అంటాడు, మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలి. బిడ్డలు ఎలాగుంటారు, బిడ్డల యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, ఆ లక్షణాలు మనకుంటే పరలోకం వెళ్తామట. అయితే బిడ్డల లక్షణాలు ఎలాగున్నాయి ఒకసారి వాక్యం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటము, చూడండి, సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ ముక్కలు చదువు సరిగా. రక్షణ నిర్మలమైన పాలు అను వాక్యము రక్షణలో ఎదుగు నిమిత్తము అపేక్షించుడి. ఏం చేయాలట? అపేక్షించాలి. ఏదో అపేక్షించాలి మనం? నిర్మలమైన వాక్యాన్ని, అంటే ఏ మాత్రము కూడా కలుషితము లేని వాక్యం. అంటే వాక్యములో కలుషితం ఉంటుందా? పౌలు గారు చెప్పాడు, ఇదిగో కలిపి చెరిపేవారు వస్తున్నారు. కలుషితం అయిపోతుంది బోధ. లేనివి ఉన్నట్లుగా చెప్పడం, ఉన్న వాటిని తీసివేసి చెప్పడం, వాళ్ళకు అనుకూలముగా బోధించడం, విశ్వాసులను వాళ్ళ వైపుకు మలుచుకుని దేవునితో సావాసం చేయనీయకుండా, దేవునిలో ఎదగనీయకుండా, వాళ్ళ స్వలాభము కొరకై ఇదిగో బోధించే వాళ్ళు రాబోతున్నారని పౌలు భక్తుడు కూడా తన పత్రికలలో రాశాడు. కనుక వాక్యము పట్టి దేవుని ఎక్కడమవుతుంది? పేతురు చెబుతున్న మాట, నిర్మలమైన, ఏ కల్మషము లేని, ఏ కల్తీ లేని, స్వచ్ఛమైన వాక్యమును పాలను మీరు కోరుకొనండి. అపేక్షించండి అంటే అర్థం కోరుకొనండి. దేని కోరుకోవాలి మనం అంటే కలుషితము లేని వాక్యాన్ని, కలగలుపు లేని వాక్యాన్ని, నిర్మలమైన వాక్యాన్ని మనం కోరుకోవాలట. అయితే మనం ఎలా ఉండాలి అని చెప్పంటే, సమస్తమైన వేషధారణ, సమస్తమైన దూషణ, కపటము పులరా, ఇవేమి ఉండకూడదట. 5 లక్షణాలు ఉండకూడదని చెప్పాడు. ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు. అంటే ఏంటి? మొదటిది సమస్తమైన ఏముండకూడదట? వేషధారణ. ఏముండకూడదు? సమస్తమైన వేషధారణ, సమస్తమైన కపటం. సమస్తమైన కపటం. దేవుని పిల్లలు వేషధారులుగా ఉండకూడదట. బైబిల్ బోధిస్తుంది, వేశ్యలకైనా పరలోకములో స్థలం ఉంటుంది గాని, వేశ్యలకైనా వాడు మారు మనసు పొందితే పరలోకములోనికి ప్రవేశం ఉంటుంది గాని వేషధారులకు ఉండదు. కారణం ఏంటి? వేషధారులు అక్కడ ఉండే పరిస్థితి కాదు. అది పరిశుద్ధమైన స్థలం, అది నీతివంతులు నివసించే స్థలం. అందుకే దేవుని కలిగిన బిడ్డలు వేషధారులుగా ఉండకూడదట. కపటపు నడత వారిలో ఉండకూడదట. కీర్తనాకారుడు ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి వాక్యాన్ని. 119వ కీర్తన 29వ చరణం. 119వ కీర్తన 29వ చరణం చదువుదాం. 119వ కీర్తన 29వ చరణం. కపటపు నడత నాకు దూరము చేయుము చాలు. ఆయన అంటాడు, అయ్యా కపటముతో నడిచే నడత నాకు దూరం చేయి. అంటే వేషధారణ జీవితం నాకొద్దు అన్నాడు.
పరిశుద్ధ గ్రంథములో కపటం అంటే ఎలా ఉంటుందో ఒక సన్నివేశం చెబుతాను మీకు నేను. దావీదు రాజైన తరువాత, దావీదు పులారా రాజైన తరువాత తన సొంత మేనల్లుల్నే సైన్యంలో పెట్టుకున్నాడు. యోవాబు, అభిషై, ఆషాయేలు వీళ్ళ ముగ్గురు కూడా తన యొక్క సహోదరి పిల్లలు. సెరూయా అనబడు దావీదు యొక్క సహోదరి సెరూయా, ఆమె ముగ్గురు పిల్లలు సైన్యంలో ఉన్నారు. అయితే ఇంకొక సహోదరి ఉంది, అబీగయలు అనబడుతున్న ఆమె దావీదుకి. ఆమెకు ఒక కొడుకున్నాడు, అమాషా ఆయన పేరు చెప్పండి, అమాషా. ఒక రోజున దావీదు అమాషాని నాయకుడిగా చేసి పని అప్పగించి పంపించాడు. అయితే అమాషాను నాయకుడిగా చేశాడని, అమాషాకు నాయకత్వం ఇచ్చాడని, ఆ యొక్క వరసకి సోదరుడయ్యేటువంటి యోవాబు చేసిన పని ఏమిటో తెలుసా? ఎదురుగా అమాషా వస్తూ ఉంటే అతన్ని గడ్డం, కుడి చేతితో గడ్డం పట్టుకున్నాడు. గడ్డం పట్టుకుని సహోదరుడా బాగున్నావా అని పలకరించాడు. ఇతను ఏమనుకున్నాడంటే నా క్షేమాన్ని కోరుతున్నాడు, నన్ను ప్రేమిస్తా ఉన్నాడు, నా యోగక్షేమాన్ని తెలుసుకున్నాడు అని ఇతడు రెండవ చేతిలో ఏముందో గమనించాలి. ఎవరైనా మనతో ప్రేమగా మాట్లాడుతుంటే మనల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ హృదయములో ఏ విషయం ఉందో ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ హృదయములో ఏ కపటం ఉందో ఎవరికి తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి నేనంటే వీళ్ళకి ఎంత ప్రేమో, నేనంటే వాళ్ళకి ఎంత ఇష్టమో, నేనంటే వాళ్ళకి ఎంత ప్రీతో అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు పులారా మనల్ని వెన్నుపోటు పడుస్తారని, వారు హృదయంలో మన గురించి చాలా చెడుందని అది బయటపడే వరకు తెలియదు. కుడి చేత్తో గడ్డం పట్టుకుని సహోదరుడా అమాషా బాగున్నావా అని అంటూ ఉంటే ఇతడు ఎడమ చేతిలో ఏముందో చూడలేదు. ఇతనికి యోవాబులోకి ఎడమ చేతిలో ఏముందో చూడకోకుండా అతడు కుడి చేతితో పట్టుకుని బాగున్నావా అని కౌగిలించుకున్నప్పుడు అతడు కౌగిలిలోకి వెళ్ళగానే ఎడమ చేతిలో ఉన్న కత్తి పెట్టి పొడిచేశాడు. పొడిస్తే అతని పేగులు పుల్లారా కింద పడి అతడు చనిపోయాడు అని వాక్యం బోధిస్తుంది. చూడండి ఎంత కపటపు జీవితమో ఈ జీవితం పులారా. వాక్యాన్ని చూడండి, సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూద్దాం. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చును. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాషాతో నా సహోదరా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను కన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయేను. ఎంత కపటమో, ఎంత వేషధారునో ఆలోచించండి. ఒక చేత్తో గడ్డం పట్టుకుంటా ఉన్నాడు, ఒక చేత్తో క్షేమముగా ఉన్నావా అని ముద్దు పెట్టుకుంటున్నాడు, మరొక చేత్తో పులారా కత్తి పెట్టి పొడి చేశారు. అదిగా మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే కపటముతో ఉన్న, వేషధారణతో ఉన్న, పైకి ఒక రంగు అంతరంగములో ఒక రంగు, పైకి ఒక ఆలోచన అంతరంగములో ఒక ఆలోచన, పైకి మాట్లాడే విధానం వేరు, అంత
అంతరంగములు ఆలోచన వేరు. బైబిల్ అంటుంది మనం మార్పు చెందిన వారమైతే లోపల ఎలాగున్నామో పైన కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. పైన ఎలాగున్నామో లోపల కూడా అలాగే ఉండాలి. లోపల కూడా అలాగే ఉండాలి. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ని విలేకరులు ఒక ప్రశ్న వేశారు. షారుఖ్ ఖాన్ అంటే హిందీ సినిమా యాక్టర్. అతడు మంచి పేరు గెలిచిన వాడు, ఏమండి ఎన్నో కోట్ల ఆస్తిని కలిగిన వాడు. అతనంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎంత పిచ్చి అంటే దాన్ని ఒక్క మాటలో చెబుతా ఎంత పిచ్చో. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి గొడవ ఎందుకు అంటే కాశ్మీరు దగ్గర గొడవ. కాశ్మీర్ భాగం మాకు ఇచ్చేయండి అని పాకిస్తాన్ వాళ్ళు మాది అంటున్నారు. మన భారతీయులు లేదు ఇది మాది అని అక్కడ బోర్డర్ దగ్గర దెబ్బలాట జరుగుతుంది. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా తెలుసా, కాశ్మీర్ మీకు వదిలేస్తాం, కాశ్మీర్ జోలికి రా, కాశ్మీర్లో అంగుడు కూడా మాకు అక్కర్లేదు, మీ దేశంలో ఉన్న షారుఖ్ ఖాన్ ఒక్కని మాకు ఇచ్చేయండి అంటే షారుఖ్ ఖాన్ అంటే ఎంత పిచ్చి అంటారు పాకిస్తాన్ వాళ్ళకి. ఎందుకురా అంటే ఒక సినీ నటుడు అంతే, ఆ పిచ్చిలో షారుఖ్ ఖాన్ ఒక్కనిస్తే ఆ యొక్క మాకు ఏ అంగుళం భూమి కూడా కాశ్మీర్లో అక్కర్లేదన్నా. అయితే మన భారతీయులు దానికి ఒప్పుకోలేదు. అంటే షారుఖ్ ఖాన్ అంత పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు. అయితే విలేకరులు ఆయన ఏమని అడిగారంటే, మీరు చాలా ఆస్తి సంపాదించారు, అవును, చాలా పేరుంది, రైట్, అయితే ఎప్పుడైనా నాకు ఇది లేదే, నేను ఇలా లేనే అని బాధపడిన సందర్భం ఉందా అని అడిగారు. ఆయన నవ్వుతూ అన్నాడు, నేను ప్రతి సినిమాలో ఎవరో ఒకరిలాగా యాక్టింగ్ చేస్తా, కానీ ఏ సినిమాలో నాకు నేనుగా యాక్టింగ్ ఇప్పుడు చేయాలి. ఒక సినిమాలో ఒక రకంగా, ఒక సినిమాలో ఒక రకంగా, ఒక సినిమాలో ఒక రకంగా చేస్తా, కానీ అసలుగా షారుఖ్ ఖాన్ ఇది జీవితం అని ఏ సినిమాలో నా సొంతంగా చేయలేను నేను. అంటే సినిమా చేసేటప్పుడు నా అంతరంగములో ఒరిజినల్ షారుఖ్ ఖాన్ ఉంటాడు, పైన మాత్రం ఆ క్యారెక్టర్ చూస్తారు జనం. అంటే పైన ఒక రూపం, అంతరంగం ఒక రూపం. నాకున్న చింత ఏంటి తెలుసా, నేను పైన ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నా. ఎప్పుడైనా జీవితంలో నేను పైన లోపల ఒకేలాగా ఉండగలనా అన్న చింత ఉంది అన్నాడు. ఆలోచించండి, ఈ రోజున చాలా మంది జీవితాల్లో పైన ఒకటి అంతరంగం ఒకటి. నిజంగా ఆలోచించండి, నోరు మాట్లాడినట్లుగానే లోపల మనం ఉన్నామా? ఏమండి, పైకి పెదాలతో మాట్లాడినట్లుగానే మనం ఉన్నామా? లోపల ఎలాగైతే ఉన్నామో పైకి అలాగే ఉన్నామా? పైన ఒక రకం, అంతరంగం ఒక రకం. పైన ఒక మాట, లోపల ఒక స్వభావం. చూడండి, మన దగ్గర ఉన్నప్పుడు మన గురించి ఎన్ని మాట్లాడతారో కదా. ఏమండి, మనం ఉబ్బిపోయేటట్లుగా మాట్లాడతా, మనం 2 అడుగులు అవతలకేస్తే అసలు ఒరిజినల్ మాటలు మాట్లాడతారు మన గురించి కదా. ఏమండి, మన గురించి వాళ్ళ మనసులో ఏముందో, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అప్పుడు నిజం మాట్లాడతా. కానీ బైబిల్ అంటుంది, రక్షింపబడిన బిడ్డలు బయట లోపల ఒకేలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనం పైకి తెల్లగా ఉన్నామా? లోపల కూడా తెల్లగానే ఉండాలి. లోపల తెల్లగా ఉన్నామా? పైన కూడా తెల్లగా ఉండాలి. ఎందుకు? దేవుని వాక్యం బోధిస్తుంది, దేవుని రాకడకు మన శరీరము ఆత్మ రెండు కడగబడాలి. రెండు కూడా కడగబడాలి. రెండు పరిశుద్ధముగానే ఉండాలి. చూడండి వాక్యాన్ని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు
శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగాను చేసుకొందుము. దేవుని స్తోత్రం. శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను మనమే పవిత్రులుగా చేసుకుందాం. అనగా శరీరానికి కల్మషం ఉంది, ఆత్మకు కల్మషం ఉంది. ఈ రెండు కడగబడాలి. ఈ రెండు కూడా కడగబడాలి. వాక్యం బోధిస్తా ఉంది, దేవుని యందు రక్షింపబడిన మనం, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం మార్పు నొంది బిడ్డల వలె అగడం అంటే అర్థం నూతనముగా కనపడడం. పేతురు అంటాడు, సమస్తమైన దూషణ, సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం మీరు మారి రక్తగా జన్మించిన శిష్యుడు పాలను ఎలా అపేక్షిస్తారు, మీరు కూడా నిర్మలమైన వాక్యమును అపేక్షించండి. నిర్మలమైన వాక్యమును అపేక్షించండి. స్వచ్ఛమైన వాక్యాన్ని కోరుకోండి. ఈ రోజున పిల్లారా, అపవాది ప్రజలను తప్పుత్రోవ పట్టించడానికి వాక్యమును కలిపి చెరిపేటట్లుగా ఎవరి సేవకుల్ని వాడుకుంటా ఉన్నాడు. వాక్యాన్ని పిల్లారా లేనిది ఉన్నట్లుగా, ఉన్నది తొలగించేటట్లుగా చేసి అపవాది ప్రజలను చెడుదారులు నడిపిస్తా ఉన్నాడు. కనుక మొదటిది, మన పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే బిడ్డల వంటి వారం అవ్వాలి. దేవునికి స్తోత్రం. రెండోది, మన పరలోకం వెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో ఖచ్చితముగా చెబుతున్నా. దేవుని స్తోత్రం. మీరు గమనించారా, పరలోక రాజ్యం మీరు చేరాలంటే నిశ్చయముగా అని మత్తయి సువార్తలో చెప్పారు. ఇప్పుడు యోహాను సువార్తలో కూడా నిశ్చయం అంటే ఖచ్చితం. మీరు పరలోకం వెళ్ళాలి అంటే ఇలా ఉంటేనే వెళ్తారు, అంతే. దానిలో మార్పులు లేవు, దానిలో ఏమాత్రం కూడా చేర్పులు లేవు. ఇది ఖచ్చితం. మీరు ఇలా ఉంటేనే వెళ్తారు, లేకపోతే పరలోకం వెళ్ళే అవకాశం లేనే లేదు. చాలా మంది పరలోకం వెళ్ళమంటే ఏదో సులువుగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. చాలా మంది పరలోకం వెళ్ళమంటే ఏదో సింపుల్ పని అనుకుంటున్నా. ఒకసారి నేను భీమవరంలో ఉన్నప్పుడు ఆఫీస్ బయట కొంచెం ఖాళీ ఉంటే ఆ ఖాళీలో కుర్చీ వేసి కూర్చుంటాడు. అప్పుడప్పుడు సాయంకాలం వేళ ఆ ఇంటి ఓనర్ గారు వాళ్ళు వస్తే మాట్లాడతాం, కాసేపు ఏదో విషయాలు మాట్లాడుకుంటా బాగుంటుందని కూర్చుంటాం. ఒకసారి ఒక సంఘానికి వెళుతున్నటువంటి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. నేను పాస్టర్ గారు, నన్ను తెలియదు ఆయనకి. కూర్చున్నాం. ఆ ఇంటి ఓనర్ గారు అబ్రహాం గారు ఆయన పేరు. నేను ఆయన మాట్లాడుకుంటా ఉన్నా. ఈ లోపల వచ్చి, నేను తెలుసు ఆయనకి, బ్రదర్ నమస్తే అండి అన్నాడు. నమస్తే అండి అన్నాను. ఏం చేస్తున్నారు మీరంటే, ఏం లేదు బ్రదర్, ఖాళీగా ఉన్నాను, ఖాళీ కూర్చున్నాను, మాట్లాడుతున్నాను అంటే, మీరు ప్రార్థనకి వెళ్తారా అని అడిగాడు నన్ను. ఎందుకు అన్నాను నేను. ఎందుకంటే లేదు, మీరు ప్రార్థన కానీ వెళ్ళేటట్టయితే నేను వెళ్తున్న చర్చికి రండి, ఖచ్చితంగా మీరు పరలోకం వెళతారని గ్యారెంటీ ఇచ్చాడు నాకు. ఇప్పుడు నాయన ఈడేవుడు బాబు ఎంత గ్యారెంటీ ఇస్తున్నాడు. వాళ్ళు వెళ్ళే చర్చికి వెళ్తే కరెక్ట్గా పరలోకం వెళ్తా అన్నాడు. అసలు ఏంటి సంగతి అని చెప్పి, సర్లే బ్రదర్ నేను రేపు మాట్లాడతాను, వాళ్ళు కొంచెం పెద్ద ఆయనతో మాట్లాడతానని చెప్పాను. వెళ్ళిపోయాడు ఆయన. 2వ రోజున కనపడలేదు, 3 రోజులు కనపడ్డాడు. 3వ రోజున అడిగా, మొన్న నేను వెళ్తున్నా చర్చికి వెళ్తే వస్తే ఖచ్చితంగా పరలోకం వెళ్తాం అని చెప్పాను. అంత గ్యారంటీగా ఎంతకు నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు అని అడిగాను. నేను పలానా చర్చికి వెళ్తానండి అన్నాడు. నేను అడిగాను, అంత గ్యారంటీ ఎలా ఇస్తావు నువ్వు? మేము వెళ్ళే చర్చికి వస్తే నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతావని ఎలా గ్యారంటీ ఇస్తావు అంటే, ఆయన చెప్పిన మాటలకు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మనుషులు వాక్యాన్ని వినరా, వాక్యాన్ని గమనించరా? దున్నపోతుందంటే దూన్నగట్టే ఎండమేనా? ఎవడేం చెప్తున్నా ఇనేయడమేనా? అంతేగాని
వాక్యం ఇది నిజమేనా ఇది కాదా అని ఇక నమ్మే పరిస్థితి లేదు. అంటే సేవకుల మీద ఆ డినామినేషన్ల మీద ఉన్న అతి నమ్మకం వీళ్ళని నాశనం చేస్తుంది. అతి నమ్మకము నాశనం చేస్తుంది. చూడండి, ఒక్కొక్క మీరు ఇప్పుడు పరిశీలన చేయండి విశ్వాసుల్ని. ఆ సంఘం తప్ప ఇంకే సంఘం కరెక్ట్ కాదంటాడు. అంటే వాడికి సంఘం మీద ఎంత నమ్మకమో. మా పాస్టర్ గారు తప్ప అబ్బాయి వేరే వాడికి ఎవడు లేడంటే కరెక్ట్ అంటాడు. వీడి పాస్టర్ మీద ఎంత నమ్మకమో. కానీ ఆ పాస్టర్ అంత పరిమాణంలో ఉండడు, ఆ సంఘం అంత పరిమాణ సంఘం ఉండదు. వీడి మాత్రం దాని మీద ఎంత నమ్మకమో. బైబిల్ చెబుతుంది అభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండకూడదట. ఏ అభిమానం? దురభిమానం అంటే చెడ్డ అభిమానం. చెడ్డ అభిమానం. నీ సేవకుడు నీ మంచోడే కావచ్చు, నీ సేవకుడు నమ్మకస్తుడే కావచ్చు, కానీ సేవకుడిని నమ్మి పరలోక వెళతాన్ని ఎప్పుడు అనుకోవద్దు. జాగ్రత్తమా. వాక్యమే నిన్ను నడిపించే దేవునికి స్తోత్రం. అయితే ఆయన అడిగా ఎలా వెళ్తాం మీ సంఘానికి వస్తే అంటే, మనం తీర్పు తీర్చిన రోజట యేసు ప్రభుతో పాటు వీళ్ళ అయ్యగారు కూడా పక్కన కుర్చీలో కూర్చుంటాడట. వాళ్ళ నమ్మకత్వం, వాళ్ళకి చెప్పిన బోధ నాకు ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభుతో పాటు మా అయ్యగారు కూడా కూర్చుని ఉంటుందండి. అయ్యగారు యేసు ప్రభు పక్కన కూర్చుంటాడు. మనం ముందుకెళ్ళగానే తీర్పు తీస్తారు, గ్రంథాలు తెలుస్తారు కదా. తీర్పు తీర్చినప్పుడు వెళ్ళగానే ప్రభు అడుగుతాడు ఎవరివి అని అంటే వెంటనే మనమట అయ్యగారి సంఘం అన్నారట. ఎప్పుడైతే అయ్యగారి సంఘం అంటామో అయ్యగారు పక్కన ఉన్నాడు కదా, అయ్యగారు అంటాడు ప్రభా వీడు మనోడే వీడు మనోడే అంటే ఎంత రికమెండేషనో అయ్యగారు, ఎంత రికమెండేషనో. అంటే విశ్వాసులు ఎంత ఇరుగొర్రెలు మందలాగా ఉన్నారో ఆలోచించండి. ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి. అంటే దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా చెబుతుంది. ప్రభు చెప్పాడు మీరు కొత్త జన్మ అనుభవాన్ని కలిగి ఉంటేనే కానీ ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరరు మీరు. అయితే ఎలా కొత్త జన్మ అనుభవం? నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ ఒకడు జన్మించాలి, ఒకడు జన్మించాలి. ఎందుకు జన్మించాలో వాక్యం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మన ప్రభువు యేసుక్రీస్తు, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, చూడండి, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది. చూడండి ఏంటంట? అక్షయమైనది అంటే పాడు కానిది, క్షయము కానిది, నాశనము కానిది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను జన్మింపజేసాడు. ఎందుకండి కొత్తగా జన్మింపజేశాడు? మనం ఎందుకు కొత్తగా జన్మించాలి? ఒకసారి తల్లి గర్భము నుండి జన్మించాం కదా, 9 మాసాలు మోసి ప్రసవేదన పడి మనల్ని తల్లి కన్నది కదా. మరలా వాక్యము రెండవ వారు నువ్వు కొత్తగా వాక్యం ద్వారా జన్మించాలి, కొత్తగా ఇదిగో ఆత్మ ద్వారా జన్మించాలి అని ఎందుకు బోధిస్తుంది? ఎందుకు రెండవసారి మనం జన్మించాలి అంటే వాక్యం చాలా క్లియర్గా చెబుతుంది. ఏమని అంటే నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము మనకు కలుగుటకై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్వాస్థ్యం ఏది అనగా రక్షణ. ఆ స్వాస్థ్యం పేరేంటి చెప్పండి? రక్షణ. 5వ వచనం చదవండి. 5వ వచనం. కడవరి కాలమందు
లోకమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని లేఖనం బోధిస్తూ ఉంది, పరలోకమందు మన కొరకు రక్షణ అనే స్వాస్థ్యాన్ని దేవుడు భద్రపరిచాడు. అయితే ఆ స్వాస్థ్యం నీకు దక్కాలి అంటే, ఆ సొంత ఆస్తి నీకు కావాలి అంటే కొత్త జన్మ అనుభవము కావాలి. దేవునికి స్తోత్రం. కొత్త జన్మ అనుభవం ఉంటే మనము ఖచ్చితముగా పరలోకానికి వెళతాం. అనగా కొత్త జన్మ అనుభవం అంటే పాతవి చావాలి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఇలా సెలవిచ్చారు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం బోధిస్తుంది, ఎవడైనా సరే యేసు ప్రభువునందు ఉంటే, యేసు ప్రభువునందు వాడు జన్మిస్తే, యేసు ప్రభువులో జీవిస్తే పాతవి చచ్చిపోవాలి, పాతవి చావాలి, పాతవి గతించాలి, పాతవి మరలా ఏవి కనపడడానికి వీలు లే. ఎందుకు? క్రీస్తులో ఉన్న మనము క్రొత్తగా జన్మించాం. క్రొత్తగా జన్మించిన మనలో మరలా తిరిగి పాతది ఏది కూడా ఉండకూడదు. ఒకవేళ పాత ఉంటే ఏమైపోయి చెప్పనా? పౌలు గారు చక్కగా చెప్పారు. ఏమనంటే, పులిసిన పిండి కొంచెమైనా చాలు, ముద్దంతా కూడా పురయజాసద్ది అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంత కొత్తగా మారిపోయాం. పాతది ఒక్కటి ఉంటే చాలు. ఆలోచన కానీ, చెడు కానీ, ఏమండి, ఏ నడవడిక కానీ పాతది ఒక్కటి ఉంటే ఆ ఒక్కటి మొత్తం నీ పరిశుద్ధతని నాశనం చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. చూడండి, అంతా బాగుండొచ్చు, కానీ ఒక్కటి పాతది నీలో ఏమైనా ఉందేమో, పాత యొక్క నడవడిక, పాత క్రియలు, పాత స్వభావం మనలో ఉందేమో ఆలోచించాలి. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఒకసారి వాళ్ళు ఎదురైనప్పుడు అడుగుతుంటారు, బ్రదరు, నువ్వు రక్షించబడ్డావు కదా, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, బాప్తిస్మం పొందావు కదా, నువ్వు రొట్టె విరుస్తున్నావు కదా, మరి ఎన్ని చేస్తున్నావు నువ్వు, మరి తిరిగి ఆ పాత దాన్ని ఎందుకు పట్టుకుని తిరుగుతున్నావు అని అంటే వాళ్ళు అంటారు అప్పుడప్పుడు, అన్ని మానేసేది కానీ ఇది ఒక్కటే ఉంది బ్రదరు, నిదానంగా తీసేసుకుంటా. ఏం చేసుకుంటారట? అన్ని మానేసారు. ఏమంటే ఒక్క సిగరెట్ తాగడమే అలవాటు ఉండదు కొంతమందికి కదా, అన్ని మానేస్తారు. ఒక్క సిగరెట్ అలవాటు ఏముంటుంది పాపం కదా, అన్ని మానేస్తారు. ఏమండి, ఒక్క మందు తాగడమే అలవాటు ఉంటుంది, అన్ని మానేస్తారు. ఏమండి, అన్ని మానేస్తారు. ఒక్క సీరియల్ చూడటమే అలవాటు ఉంటుంది. అలాంటి చాలా మంది ఏం చూడండి బ్రదరు, ఈ ఒక్క సీరియల్ అంటేనే ఇష్టం నాకు. ఏమి ఇష్టం అంట? ఒక్క సీరియల్ అంటే ఆ ఒక్కటే ఇష్టం. అంటే నీలో చావలేదుగా, మరి ఆ చావనప్పుడు నువ్వు ఇంకా మార్పు పొందినట్టేనా? అప్పుడప్పుడు అంటారు, నేను ఫోన్లో ఏం చూడను బ్రదరు, అప్పుడప్పుడు ఏదో టైం పాస్ కోసం ఆ జబర్దస్త్ చూస్తా. ఏం చూస్తా? వేరే ఎలాంటి వాళ్ళు? నాకు ఏదీ లేదు బ్రదరు, ప్రభు నమ్ముకున్నాక అన్ని మానేసా. కాకపోతే క్రికెట్ పిచ్చి అవుతుందా నాకు. ఏ పిచ్చట? ఒక్కటి చాలుగా. బైబిల్ అంటుంది, ఒక్కటి చాలు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి. ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి అన్ని మానేసారు బ్రదరు. ఒక్కటే ఉంది, అప్పుడప్పుడు ప్రాణం లాగేస్తా ఉంటది. అవునా కదా? ఏంటా ఒక్కటి? ఏమండి, నీలో ఏంటా ఒక్కటి నిన్ను పాడు చేసేది? ఆ ఏమైంది ఏమిటి? అది తీసేసుకోవాలి. ఆ ఒక్కటే నీ ఆత్మీయ జీవితాన్ని, నువ్వు కష్టపడి కట్టుకుంటున్నటువంటి ప్రార్థన జీవితాన్ని పడగొట్టేస్తుంది. నువ్వు అన్నింటిలో చాలా మంచి వ్యక్తివి. ప్రార్థన అంటే చక్కగా మోకాళ్ళు ఇస్తావు, ప్రార్థన చేస్తావు, వాక్యం అంటే ఆసక్తే, చదువు లేకపోయినా వాక్యం చదవాలని ప్రయత్నం చేస్తావు, వాక్యం వింటావు, కానుకలిస్తావు, గుడికి వస్తావు, అన్నీ చేస్తావు. కానీ పులారా ఆ టైం వచ్చేసరికి అక్కడ పడిపోతావు. అంతే, ఆ టైం వచ్చేసరికి జారిపోతాం.
ఆ టైం వచ్చాక నిలబడలు ఏంటంటే ఇదొక్కటే బలహీనత బ్రదరు, ఇదొక్కటే బలహీనత. ఏం బ్రదర్ ఇదొక్కటే? చాలా మంది జీవితాల్లో చెప్పే మాట ఈ ఒక్కటి విడనాడలేకపోతున్నాను. ప్రియులారా, ఆ ఒక్కటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ ఒక్కదాన్ని గెలవకపోతే మిగతా అన్నీ కూడా ఒక రోజున కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అది ఏదైనా కానీ మన ఆత్మీయ జీవితంలో కూడా గెలవాలి. ఆత్మీయ జీవితంలో గెలవాలి. మొట్టమొదటి దినాల్లో రక్షింపబడినప్పుడు ఏదో ఉద్రేకంతో మనం ఏవో కవులు చెప్పేస్తాం, కానీ రాను 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 ఏదో ఒక బలహీనతలో మనం జారిపోతూ ఉంటాం. ఒకసారి పేకాట ఆడుతున్న ఇద్దరు స్నేహితులు ఉంటే వాళ్ళలో ఒక రక్షించబడ్డాడు. పేకాట ఆడవాళ్ళు తెలుసు అది ఎంత పిచ్చోడదు భయంకరంగా. ఏమండి పేకాట పిచ్చోడు ఎంత పిచ్చోడు అంటే ఇక ఆయన కూర్చుంటే లేపడం నీకు ఎవడు వల్ల కాదు, అంత భయంకరం అన్నమాట. ఈ ఆట అయిపోతే లెగిస్తా, ఈ ఆట అయిపోతే లెగిస్తా అంటాడు, కానీ ఆడు ఆఖరి వరకు లెగడం. ఒక సామెత ఉంది, ఎవడో పేకాట దగ్గర కూర్చుంటే వాళ్ళ బాబు చచ్చిపోయాడట. వాళ్ళ బాబు చచ్చిపోతే ఏమండి ఒరే మీ నాన్న చచ్చిపోయాడు అంటే ఉండండి ఆట మంచి విధిలో ఉంది వస్తాను, చచ్చిపోయి వచ్చేసేది లేదుగా మీరు రెడీ చేస్తా ఉన్నానట. వీడు వస్తున్నాడు కదని చెప్పాడు, అన్ని రెడీ చేసి మళ్ళీ వచ్చి ఒరే ఇదిగో కార్యక్రమం చేస్తున్నాం, దానాలు తీసుకెళ్తున్నాం లేబర్ రా అంటే వాడు అన్నట తీసుకెళ్ళి ఇట్టే కదా ఇలా వచ్చి కలిసి మీరు తీసుకొచ్చాడు అన్నాడు. అంటే అంత పిచ్చి పేకాట కదా. సీట్లు కాసేవాళ్ళు కానీ సీట్లు కాస్తున్న రోడ్ల మీద మధ్యన కోయిట్లో కూడా కారు నెంబర్లు ఆడుతున్నారు, ఆటలో పోతారు జాగ్రత్త, దేవుని పక్కకి తగదు. ఏమండి కార్లు ఆటలు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మా బిల్డింగ్ నేను ఉంటున్నప్పుడు బిల్డింగ్ వెనకాల మెయిన్ రోడ్డు కదా అది. ఈ కొంతమంది కుర్రోళ్ళు నిలబడి వెళ్ళే కార్లకు వచ్చి వాళ్ళు నెంబర్లు చెప్పుకుంటా ఉంటారు. నేను నవ్వుకుంటుంటాను చూసి. ఏమండి నెంబర్లు చెప్పుకుంటా ఉంటారు, సీట్లే ఏమైనా ఆడుతూ ఉంటారు చాలా మంది భయంకరమని. ఎందుకంటే ఈ ఆటలో గెలిచేస్తా, ఈ ఆటలో గెలిచేస్తాను, వీడు ఉన్నాయని బాగొట్టుకుంటాడు. వీడు జీవితంలో గెలవడం. ఒకవేళ వాడు గెలిచిన ఎప్పుడైనా ఒక ఆట గెలుస్తాడేమో, దానికాడు 4 సార్లు చెబుతాడు నేను మన గెలిచాను, కానీ మిగతా 3 రోజులు ఓడిపోయిన సంగతి చెప్పలేదు. జాగ్రత్త, చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. ఈ పేకాటాల్లో ఇద్దరిలో ఒకరు రక్షించబడ్డాడు, రెండవ రక్షించబడాల. అయితే ఈ రక్షించబడినోడు తన స్నేహితుడు ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి అనే ఎలా ఉన్నావు ఏంటంటే ఏమా ఈ లేడా అని అడిగాట. లేడని నీకు తెలుసు కదా, ఏనాడు ఉంటాడు పంప దగ్గర ఎక్కడో ఆ ప్యాకెట్లో ఉంటాడంటే వీడు మారలేదు ఇంకా. ఎందుకంటే మరి వీడు మారిపోయాడు కదా, వీడు పెద్ద బుద్ధిమంతులు అక్కడ వీడు మారదాకా అక్కడ కూర్చున్నవాడు వీడు కూడా అవునా కదా, వీడు మారలేదా నేను మార్చేద్దామమ్మా నువ్వేం బాధపడకు అంటే ఆ పుణ్యం ఏదో కట్టుకోమన్న పాప ఈ అమ్మ. ఎందుకంటే పాప వీడు చెప్పిన మాటలేదు. మీరు కూడా అంతే కదా, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ కబుర్లు చూస్తే మీ ఊళ్ళు అయిపోయి వీడు ఎంత మారిపోయాడో, ఏమండి వీడు మాటలు చూస్తుంటే మనం ఇప్పుడే మారిపోవాలనిపిస్తుంది అనుకుంటారు. కానీ అసలు సంగతి 4 రోజుల తర్వాత తెలిసింది మీ సంగతి 4 రోజుల తర్వాత తెలిసినప్పుడు అసలు మారాళ్ళు అసలు వద్దన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. సరే పాప మీ అమ్మ అలాగని మార్చా నేను పుణ్యం కట్టుకుంటే వీడు నేను మాట్లాడుతున్నా దగ్గరికి వెళ్ళి వీడు ప్యాకాట్ దగ్గరికి వెళ్ళి దూరం నిలబడి అది రక్షించబడ్డాడు కదా, మరి దగ్గరికి వెళ్తే పరుగు పోతుంది కదా, దూరం నిలబడి రే రా అంటే వాడు వచ్చేస్తున్నాను ఈ ఆట అయిపోతే వచ్చేస్తాడు. ఆట అయిపోయింది ఇంకా ఆట వేసాడు వీడు రాట్లా రా ఎంతసేపు దరిద్రలాగా ప్యాకటానికి అంత జీవితం మారదా అని అనుకుంటూ ఉంటే ఉండరా అంటే వీడు ఉండబెట్టలాగా దగ్గరికి వెళ్ళి లేచా ఎంతసేపు ప్యాక్ ఆడతామని దగ్గరికి వెళ్ళి నిలబడితే వీడు ప్యాక్ చూస్తా ఉన్నాడు. ఉండరు ఆట మంచి ఇదిగా ఉంది 2 నిమిషాలు వెళ్ళిపోదాం అంటే వీడు పైన ప్యాక్ చూస్తా ఉన్నాడు. వీడు పైన ప్యాక్ చూస్తే పాత బుద్ధి గుర్తుంది కదా. వీడు ఆడుతూ ఉంటే ప్యాకెట్లో గమ్మత్ తెలిసి చెప్పరా, ఆడేవో టెన్షన్ పడగాని ఆడేవాడి దగ్గర పక్క నుండి చూడు పైన ఆడు పడతా టెన్షను అమ్మ కొట్టుకో ఈ మొక్క కొట్టుకో ఆడే తీసేస్తాడంటాడు. ఆడు ఆట కదా ఆడేవాడిని తిప్పలు పెడతాడు రకరకాల మామూలు కాదు. ఏమండి ఇక్కడ సిరకు వచ్చి నువ్వన్నాడు నేను అని చెప్పాడు వదిలేస్తాడు పేక వీడు కూర్చుంటాడు. అప్పుడు అంటే వీడు పైన పెట్టాడు ఆడ ఆడుతున్నాడు. ఉండరా 2 నిమిషాలు ఆట అయిపోదాం అంటే వీడు చూసి ఆడ ముక్కొట్టమంటే అందుకుంటామంటే ఆట ఆడది చేతరాదు కొట్టుకో అని అంటే లేదు లేదా ఇది పడదని చెప్పేసి ఆడ ముక్కొట్టేసి ఆడు పక్కన ఎత్తేసుకుంటే చెప్పానా నేను చెప్పానా ఆ ముక్కొట్టొద్దాను ఆడికి అవసరం వద్దని చెప్పి నీకు ఆట మాట్లాడదు ఎంతసేపు ఆడుతుందిలాగా ఆడతానండు అని చెప్పి వీడు ఆడి లేపి వీడు కూర్చుని వీడు
పుల్లుకి మునిగిపోయా. ఏంటురా అంటే ఆ ఒక్కటే గెలవలేకపోయానండి. ఆ ఒక్కటే. నా జీవితంలో అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, ఏదో ఒక్కడి పెట్టేస్తుంది పెంట. అవునా కదా? ఆ ఒక్కదాని దగ్గర నుండి మొట్టమొదటికి వచ్చేస్తామా, మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. బైబిల్ అంటుంది, క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టి, నూతన సృష్టి. పాతవి గతించాయి, అయిపోయింది ఆ కాలం. ఇంకా మళ్ళీ తిరిగి ఆ కాలం వైపు చూడకూడదు, ఆ కాలం వైపు పిల్లారా చూడకూడదు. వాక్యం బోధిస్తూ ఉంది, మన జీవితంలో పిల్లారా నూతనముగా జన్మిస్తేనే కానీ పరలోకం వెళ్ళే అవకాశము లేదట. మూడవది, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా ఉండాలో వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు ఎవరు గుడ్డినట్టుగా చదవకపోతే చక్కగా చదవచ్చుగా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యములు ప్రభు చెబుతున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోకం వెళ్ళాడు. నన్ను చాలా మంది పిలుస్తా ఉన్నారు, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. కానీ ఆయన అంటాడు, నన్ను పిలిచినంత మాత్రాన, పదే పదే నన్ను పిలిచినంత మాత్రాన పరలోకం వెళ్ళరు. మరి ఎలా వెళ్తారండి? నా తండ్రి చిత్త ప్రకారము ఎవడైతే చేస్తాడు, అనగా నా తండ్రి ఏమైతే మీకు చెప్పాడో, ఎలా ఉండాలని చెప్పాడో, ఎలా నడవాలని చెప్పాడో, అలా నడిచిన వాడే పరలోకం వెళతాడు. నడిచిన వాడే పరలోకం వెళతాడు. అయితే తండ్రి ఏం చెప్పాడు ఇంతకీ? యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. చదవండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, నా తండ్రి చిత్తం ఏమిటి అంటే కుమారుని చూచి ఆయనందు విశ్వాసం ఉంచడం, నిత్య జీవాన్ని పొందడం నా తండ్రి చిత్తం. ప్రభు అంటాడు, నన్ను ప్రభువా ప్రభు అనంగాదు, నా తండ్రి ఏదైతే మీతో చెప్పాడో అది చేయండి. మీరే నా తండ్రి ఏదైతే చెప్పాడో అది చేయండి. అది చేయడం మానేసి మీరు పదే పదే నన్ను ప్రభువా ప్రభు అన్న వల్ల ఏంటి ప్రయోజనం? ఏమండి, నన్ను పిలవడం కాదు, నా తండ్రి ఏదైతే చెప్పాడో అది మీరు చేస్తే పరలోకములోనికి పెడతారు. ఎందుకంటే పరలోకములోనికి మీరు వెళ్ళాలి అంటే, పరలోకములో ప్రవేశించాలి అంటే తండ్రి మనకి ఏం చెప్పాడో దాన్ని చేయాలి. 4వ మాట జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములు ప్రభువారు చెబుతున్న మాట, మనం పరలోకం వెళ్ళాలి అంటే పరిసయ్యుల నీతి కన్నా, శాస్త్రుల నీతి కన్నా మన నీతి గొప్పదవ్వాలి. అంటే పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి ఎలాంటిది? అంటే పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి ఎలాంటిది అంటే, పరిసయ్యుడు అనబడుతున్న వాడు గాని, శాస్త్రి
అనబడుతున్నవాడు గాని తనకు తానే గొప్పవాణ్ణి అన్నట్లుగా, తనకు తానే నీతిమంతుణ్ణి అనుకున్నట్లుగా దేవుని దగ్గర ప్రవర్తిస్తాడు. దేవుని దగ్గర ప్రవర్తిస్తాడు. ఉదాహరణకి వాడి నీతి ఎలా ఉంటుందో మీరు వాక్యం చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి తామే నీతిమంతులమని, చూడండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారినైనను ఇతర మనుషుల వలెనైనను సుంకరి వలనైనను నా వెనుకున్న సుంకరి వలెనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞత స్తోత్రములు. దేవునికి స్తోత్రం. పరిసయ్యుడు తనకు తానే నీతిమంతుణ్ణి అనుకుంటున్నాడట. ఈ నీతిమంతుణ్ణి అనుకునేవాడు ఎలా ప్రవర్తిస్తాడో ప్రభు చెబుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ముందే నిలబడి, ప్రభువా నేను చోరుని కాదు, దొంగోని కాదు, వ్యభిచారిని కాదు, వెనక ఉన్న సుంకర్లంటోడు కాదు, నేను కరెక్ట్ అయినోని నీతిమంతుణ్ణి అని తన యొక్క నీతిని గురించి తను చెప్పుకుంటాడు. అయితే బైబిల్ అంటుంది, ఎలాంటి వాడి నీతి కన్నా మీ నీతి ఎక్కువైతే తప్ప మీరు పరలోకం పోనే. అంటే వేషధారణ నీతి కాదు, వేషధారణ నీతి కాదు. నిజమైన నీతిమంతుడిగా, నిజమైన నీతిని కలిగిన వాడిగా నీ ఉంటేనే పరలోకం వెళతావు. ప్రభు ఆయన శిష్యులతో చెప్పిన మాట, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యము చాలదు. మనం పరలోకం వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మనమేదో లోకస్తుల్లాగా పైన వేషధారులుగా బ్రతికితే వెళ్ళము. కానీ 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, మార్పు చెంది బిడ్డల లాంటి వారు కావాలి. రెండవది, కొత్తగా జన్మించిన అనుభవం కావాలి. మూడవది, తండ్రి చిత్తం నెరవేర్చాలి. నాలుగవది, మనము పరిచయుల నీతి కంటే నీతిమంతులుగా తీర్చబడాలి. అయితే మనం ఎలా తీర్చబడతాం నీతిమంతులుగా? ఏమండి, మనం అనీతిమంతులం, ఏమండి అపరాధులము, పాపులము. అయితే నీతిమంతులు ఎలాగవుతామో ఒక మాట వాక్యం ముగించుకున్నాం. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి దేని ద్వారా నీతిమంతులమయ్యాం? క్రీస్తు కార్చిన కల్వరి రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనము నీతిమంతులుగా మార్చబడాలి అంటే మన కొరకై సిలువేయబడి తన రక్తాన్ని కార్చిన క్రీస్తు సిలువ రక్తములో కడగబడితే గాని నీతిమంతులుగా కానే కాలేదు. అయితే నీతిమంతులుగా కాకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశము లేదు. కనుక పురారా క్రీస్తు రక్తము చేత కడగబడి ఆ పరలోక రాజ్యానికి చేరే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న వేళ సమయంలో ప్రభువా నీ లేఖనములలో నుండి మీ దాసుడు బలహీనుడైనప్పటికీ కూడా మీరు మరుగుపరిచి వాడుకున్నారు. స్తోత్రం చెల్లిస్తున్నా. పెట్టబడిన వాక్యం నీరు గట్టి ఫలింపుదై చేయండి ప్రభువా, బలపరచండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నడిపించండి. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.